Game on! Now game on with Kiko and get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play. నువ్వు ఏం చేస్తున్నావు పకేలా? నేనేం చేస్తున్నానా? మ్యాజిక్ చేస్తున్నాను. న్యూస్ పేపర్ ని చింపి అది మ్యాజిక్ అంటున్నావే, నీకు సిగ్గుగా లేదా? అయినా సిగ్గెందుకు తకేలా? నా మ్యాజిక్ నిజంగా అద్భుతంగా ఉంటుంది తెలుసా? ఇదేంటి? మ్యాజిక్ ట్రాన్స్పోర్ట్ 1. అలా అయితే నువ్వు మంత్రాలు చేసావా? అవును, ఎస్. భూత ప్రపంచం నుంచి భూలోకానికి ఏదైనా తీసుకురావాలంటే ఈ మంత్రదండం తీసుకువస్తుంది. వాటంతట అవే వస్తాయి. పక్కేలా నీలాంటి సోమరిపోతుని నేను ఎక్కడా చూసింది లేదు. మనం ఒక చిటికేసని అన్ని ఇక్కడికి వచ్చేస్తాయి. అలా చేయడం ఇష్టం లేకపోతే మనమే వెళ్ళి అన్నిటినీ తీసుకోవచ్చు. అలా ఉన్నప్పుడు ఇదెందుకు మనకి? దీని ఎందుకు తెచ్చావు నాకేం అర్థం కావట్లేదు. ఇది మనకు చాలా అవసరం. ఇలా చూడు, నేనేమి సోమరిపోతుని కాదు. భూత ప్రపంచం నుంచి ఏం కావాలి నీకు? ఓకే, నాకు హ్యాట్ కావాలి, అది వెంటనే కావాలి. మంత్రదండమా, నీ మంత్రాన్ని ఉపయోగించడానికి కొంచెం కూడా సమయం వృధా కాకుండా తకేలా తల మీద హ్యాట్ పడాలి. నేను హ్యాట్ అని చెప్పాను, బ్యాట్ కాదు. అర్థమైందా? లేదు, నేను హ్యాట్ తీసుకురమ్మన్నాను, కానీ బ్యాట్ ఎలా వచ్చిందో తెలియడం లేదు. సరే, వేరే ఏదైనా రప్పిస్తాను. సరే, ఏమి రప్పిద్దాం? నా జాకెట్ ని తీసుకురమ్మంటాను. నేను ట్రై చేశాను పకేలా. ఇప్పుడు నేను అడిగేది నాకు కావాలి. పకేలా జాకెట్ ని వెంటనే తీసుకురా. నేను జాకెట్ ని తీసుకురమ్మన్నాను. ఇదేంటి భూతాల బిస్కెట్ల ప్యాకెట్లు పడుతున్నాయి? అరే, ఈ మంత్రదండానికి సరిగ్గా వినపడలేదు అనుకుంటా. కాదు. అవును, దీనికి ఒక రీజన్ ఉంది పకేలా. ఆ రీజన్ ఏంటి? చాలా సింపుల్. ఇక్కడ నుండి భూతాలోకం చాలా దూరం. అందువల్ల దీని పవర్ అక్కడికి వెళ్లి చేరే లోపల ఏం వస్తువని మర్చిపోతుందన్నమాట. ఒక్కొక్కసారి ఇలానే తప్పు చేస్తుంది చూడు. ఇప్పుడు ట్రై చేస్తాను. ఇప్పుడు నేను అడగబోయేది నాకు కావాలి. భూతాలోకం నుంచి నాకు చాలా డబ్బులు తేవాలి. చూసావా, నేను ఏం అడిగాను, కానీ మనం అడిగింది రాకుండా పాస్తా వచ్చింది. దీన్ని మనం ఏం అడిగినా సరే దానికి ఆపోజిట్ గానే తెస్తుంది. ఎలా అంటే దీనికి తగినట్టుగానే పనిచేస్తుంది. ఇది కూడా ఒకందుకు మంచిదే. ఏం వస్తువు వస్తుందో తెలియకుండా సర్ప్రైజ్ గా ఉంటుంది కదా. సరే, ఓకే, ఒక రోజు దీన్ని పప్పు తెమ్మని చెప్పు. భూతాలోకం నుంచి తాడు తెస్తుంది. సరే, దాన్ని వదిలే. ఇప్పుడు పాస్తా వచ్చిందిగా, దీన్ని తిందాం. కానీ ఇందులో ఒక కొరత ఉంది. ఆ దండాన్ని ఇవ్వు. మంత్రదండమా, మంత్రాన్ని ఉపయోగించు. పాస్తాతో పాటు నాకు కావాలి నోరు మండిపోయే కారపు సాస్. బాబోయ్, హాట్ సాస్ కు బదులుగా మన భూతాల బాస్ పడిపోయారండి. ఆ మంత్రదండానికి చెవు వినపడలేదు. పకేలా, ఇక్కడేం జరుగుతోంది? నేను ఎలా ఇక్కడికి వచ్చాను? అదేంటంటే బాస్, అదొక పెద్ద కథ. పకేలను వారి దగ్గర ఉన్న వస్తువులు ఏది సరిగ్గా పనిచేయదని తెలుసు కదా. మంత్రాల వాళ్లే కదా. మీరు బాగా మ్యాజిక్ చేశారు. మా అబ్బాయి నీల్ కనిపించలేదు. మీకున్న మ్యాజిక్ శక్తి వల్ల వాణ్ణి కనిపెడతారా? మరేం లేదు సార్, మీ అబ్బాయి పేరు నీల్ అంటే ఈ మంత్రదండం సీలో తీసుకొస్తుంది. అది భూతాల లోకపు సీల్ చేపలు. భయంకరంగా ఉంటాయి అవి. మీరు మమ్మల్ని చూడగలుగుతున్నారా? చూడగలుగుతున్నాను. ఏదైనా ప్రాబ్లమా? అవును, ప్రాబ్లం ఉంది. మాకు కాదు, మీకు. యాక్చువల్ గా మేము మెజిషియన్స్ కాదు, భూతాల. ఏంటి? భూతమా? అరే, మీరు మమ్మల్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. అలాంటున్నారా? మేము ఫ్రెండ్స్ కి ఫ్రెండ్స్ మీ, శత్రువులకి భూతాలమి. నువ్వు మమ్మల్ని చూడగలుగుతున్నావంటే ఖచ్చితంగా నీకేదో సమస్య ఉన్నట్టే. ముందు ప్రాబ్లం ఏంటో మా దగ్గర చెప్పు. అవును, అది ఏంటంటే నా అబ్బాయి నీల్. మీ కొడుకేమైంది? వాడి ఇంట్లో నుంచి పారిపోయాడు. సరిగ్గా చెప్పండి. పారిపోయాడా లేదా కిడ్నాప్ చేశారా? సరిగ్గా చెప్పండి. కిడ్నాప్ చేయలేదు. వాడి ఇంట్లో నుంచి పారిపోయాడు. నాకు తెలుసు. మా అబ్బాయి చాలా మొండాడు. రోజు ఏదైనా ఒక డిమాండ్ చేస్తూ ఉంటాడు. మొండి పట్టాడంటే అది దొరికే వరకు ఊరికే ఉండడు. కానీ వాడి అన్ని ఆశల్ని నెరవేర్చలేను కదా. కొన్ని సమయంలో వాడి రూమ్ ని లాక్ చేసుకుంటాడు. నేను ఎంత తలుపు తట్టినా సరే తలుపు తెరవడు. కానీ ఎందుకు ఇల్లు వదిలి పారిపోయాడు? ఈసారి వాడు చాలా పెద్ద వస్తువు అడిగాడు. వాడు ఒక బైక్ అడిగాడు. నువ్విప్పుడు చిన్న పిల్లాడివి, నువ్వు తోల్లేవు, పెద్దవాడు అయిన తర్వాత తీసిస్తానా అన్నాను. కానీ వినలేదు, మొండి పడ్డాడు. ఆ మొండితనం వల్ల
సర్లే వాడి ఇంటి నుంచి పారిపోయాడు. ఎంత చెప్పినా కూడా వినలేదు. ఉదయం నుంచి వెతుకుతున్నాను. ఎక్కడున్నాడు, ఏం పరిస్థితో నాకు తెలియలేదు. చాలా మొండోడ్లాగా ఉన్నాడే. అమ్మా నాన్నను కష్టపెట్టేశాడు. మీరు టెన్షన్ అవ్వకండి సార్. మీ అబ్బాయిని మేం వెతికి తెస్తాం. ఆ తర్వాత వాడు మొండితనాన్ని కూడా మేము మార్చేస్తాం. ఆ తర్వాత మీరే వచ్చి మా దగ్గర థాంక్స్ చెప్తారు చూడండి. డమ్ 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 పదండి మనం వీడిని కనిపెడదాం. Game on! Now game on with Kiko! And get your power mode on! If you have not experienced the same, download the game! Available on Google Play. నేను అడిగిన వస్తువుని నాకు కొనిచ్చే వరకు ఇంటికి వెళ్ళను. అరే అడవిలో ఆడుకుంటున్నారేంటి? వీళ్ళతో ఫ్రెండ్స్ అయిపోతా. హాయ్, నా పేరు నీల్. నన్ను ఫ్రెండ్ గా ఒప్పుకుంటారా? అరే తప్పకుండా, నేను తకేలా. అలాగే నా పేరు పకేలా. ఇంకా నేనే బీబీ. తకేలా పకేలా బీబీ. మీ ముగ్గురు పేర్లు చాలా ఫన్నీగా ఉన్నాయి. సరే కలిసి ఆడుకుందామా? వద్దొద్దు, నాకిప్పుడు ఆకలేస్తుంది. అది నాకు కూడా చాలా ఆకలేస్తోంది, కానీ నా దగ్గర తినడానికి ఏం లేవే. దాన్ని తలుచుకొని దిగులు పడకు. మా దగ్గర ఇప్పుడు మంత్రదండం ఉంది తెలుసా? ఫ్రూట్స్ కావాలా? ఇలా చూడు మంత్రదండం. మేము ఇప్పుడు తినడానికి మాకు పైనాపిల్ కావాలి. కానీ మీరు పైనాపిల్ కదా చెప్పారు, కానీ యాపిల్ వచ్చింది. ఇదేలాగా? ఇదే మంత్రదండానికైనా స్పెషాలిటీ. యాపిల్ వచ్చేసింది కదా, తినేసేయి. లేదు, నాకు యాపిల్ వద్దు, నాకు మ్యాంగోనే కావాలి. కానీ ఇది మ్యాంగో సీజన్ కాదు కదా. అది సమ్మర్ లోనే దొరుకుతుంది, కొన్ని నెలల తర్వాత. ఇంకేమైనా తెప్పిద్దామా? లేదు లేదు, నాకు మ్యాంగోనే కావాలి. నువ్వు చాలా మొండి పడుతున్నావు. మీరు మా ఇంట్లో వాళ్ళలాగా మాట్లాడకండి. నేను చెప్తున్నాను కదా, నాకు మ్యాంగోనే కావాలి. ఈ మంత్రదండాన్ని యూజ్ చేయండి. మ్యాంగో 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 మ్యాంగోనే కావాలి. మంత్రదండమా, మంత్రశక్తిని వెంటనే ఉపయోగించు. నీకోసం పంపించు ట్యాంగో. ట్యాంగో కాదు, మ్యాంగో. అది కాస్త దూరంగా ఉంది కదా, లాంగ్ డిస్టెన్స్. అందుకే మంత్రదండానికి సరిగ్గా వినపడదు. వావ్, మ్యాంగోస్. ఇదేంటి చేదుగా ఉంది? ఈ మామిడి పండు బానే లేదు. నేను ఇందాక చెప్పాను కదా, ఇది మ్యాంగో సీజన్ కాదని. నాకు తెలియదు, నాకు మ్యాంగోస్ కావాలి, ఎక్కువ కావాలి. అందులో ఒక్కటైనా బాగుంటుంది. కాపాడండి, నన్ను కాపాడండి. నన్ను ఎవరైనా బయటికి తీసుకురండి. నాకు మ్యాంగో వద్దు. సీజన్ లేనప్పుడు మ్యాంగోస్ నేను అస్సలు అడగను. నువ్వే కదా అడిగావు. ఓకే ఓకే, కానీ నాకు మీ మంత్రదండం చాలా బాగా నచ్చింది. నాకు ఇచ్చేస్తారా? నాకు ఏం కావాలో నేనే తెప్పించుకుంటాను. అలా కుదరదు, దీన్ని అందరికి యూజ్ చేయడం రాదు. అంత ఆపోజిట్ గానే జరుగుతుంది. దానివల్ల నువ్వు ఎక్కువ టెన్షన్ అవుతావు. మీరేం మాట్లాడకండి, నాకు అన్ని తెలుసు. ఇవ్వండి, మంత్రదండాన్ని ఇవ్వండి. ఏం చేయాలో నాకు తెలుసు. నీలాగా మొండి పడేవాడిని నేను చూసిందే లేదు. నువ్వు మొండి పడుతున్నావు కాబట్టి తీసుకో. మంత్రదండమే, నీ శక్తిని ఉపయోగించి నాకిప్పుడు ఒక సూప్ కావాలి. నేను సూప్ అడిగాను కదా, కానీ రోప్ వచ్చింది. మంత్రదండమే, నీ శక్తిని ఉపయోగించు. నాకు ఆకలేస్తోంది, నాకు కావాలి భోజనం. భోజనం అడిగావు, కానీ వచ్చిందేమో పంజరం. నవ్వుతున్నారు, నన్ను ఇందులో నుంచి బయటకు తీసుకురండి. మాకెలా తెలుసు? నీ మొండితనం వల్లే కదా నువ్వు ఇరుక్కుపోయావు. అదే మొండితనంతో నువ్వు బయటికి రా, బయటికి వచ్చేయి. అలాగా ఇప్పుడు మొండితనమేనా? మంత్రదండమే, శక్తిని ఉపయోగించు. కొత్త మంత్రదండాన్ని రప్పించు. అందు నుంచి నాకు కావాలి ఫ్రీడమ్. నేనే అడిగాను, ఇక్కడే జరుగుతోంది. ఫ్రీడమ్ కావాలని అడిగాను, కానీ ఇలా కట్టేసింది ఏంటి? అందుకనే మొండితనం పనికిరాదంటారు. అవును, నాకు అర్థమైంది. నాకు ఈ మంత్రదండం వద్దు. నేను ఇంకోసారి ఇలా చేయను. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. నేను మా ఇంటికి వెళ్ళి తింటాను. నేను బయటకు వచ్చాను.
సరే ఇప్పుడు నువ్వు వెంటనే నీ ఇంటికి తిరిగి వెళ్ళు, మేము బయలుదేరతాం. అవును, నేను ఇప్పుడు వెంటనే ఇంటికి వెళ్ళాలి. నేను ఇలా బిహేవ్ చేసి ఇంటి నుంచి వచ్చుండకూడదు. థ్యాంక్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వెల్కమ్. బాయ్ బాయ్. చీకటి పడ్డాక అడవిలో ఉండడం అంత మంచిది కాదు. త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి. నీల్ నీల్ నువ్వు వచ్చేసావా? నువ్వు బాగున్నావు కదా? నేను చాలా భయపడ్డాను. సారీ నాన్న, నేను ఇంకెప్పుడు ఇలా బిహేవ్ చేయను నాన్న. ఇంకోసారి నేను ఇలా చెయ్యను నాన్న. నేను మీ మాట వింటాను నాన్న. ఐఎమ్ సారీ నాన్న. సరే, నీళ్ళు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాడు. కానీ ఈ రోజు రాత్రికి నిద్రపోవడానికి మనం ఎక్కడికి వెళ్తాం? ఈ అడవిలోనే ఉండబోతున్నాం బాస్. ఈ అడవిలో ఒక ఖర్జూరపుకాయల చెట్టు ఉంది. దాని టాప్ ఫ్లోర్ లో ఖర్జూరపుకాయ ఆంటీ ఇల్లు ఉంది. వాళ్ళు మిమ్మల్ని ఇన్వైట్ చేశారు బాస్. పడుకోవడానికి ఎనికల బొమ్మ బెడ్ సిద్ధంగా ఉంది. ఏంటి, నిజంగానా? వావ్, ఆమెను చూసి చాలా రోజులైంది. లెట్స్ గో గాయ్స్. గో గో గో.